అన్న నమస్తే. ఇప్పుడు మీరు ఈ ధర్నాకి స్కూళ్ళను వదిలిపెట్టి అందరు టీచర్స్ ఇక్కడ రావడం వల్ల విద్యార్థులు ఏమి ఇబ్బంది పడరంటారా? వాస్తవంగా అయితే విద్యార్థులు ఇబ్బంది పడతారు. కానీ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసమే కదా మేము ఈ ధర్నా చౌకొచ్చింది. ఆ విద్యార్థులకు సమస్య పరిష్కరించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కోరడానికి మేము తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మీరు ధర్నా చౌక్‌కి రావడం జరిగింది. ఎందుకోసము అంటే మా నారాయణపేట లాంటి మా వెనుకబడిన జిల్లా లోపల సింగిల్ స్కూల్ టీచర్స్ ఉన్నారు. అంటే 50 మంది, 60 మంది విద్యార్థుల దగ్గర 40 మంది ఉన్న విద్యార్థుల దగ్గర ఒకే ఉపాధ్యాయులు ఉండరు. ఆ ఉపాధ్యాయులకు సంబంధించిన ఒకే ఉపాధ్యాయుడు 5 క్లాస్ తరగతులు బోధించాలి. అంటే దాదాపు 20 క్లాసుల వరకు బోధించాలి. ఎలా సాధ్యమవుతదండి? మరో ఉపాధ్యాయుని నియమించమని చెప్పేసి మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్. అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలో రాకట ముందు మేనిఫెస్టో లోపల పీఆర్సీని 6 నెలల్లో మేము ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. డీఏలను వెంబడే ప్రకటిస్తామని చెప్పేసి అన్నారు. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా పెండింగ్ లో ఉన్న 3 డీఏలు ప్రకటించింది తప్ప ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డీఏ కూడా ప్రకటించలేదు. అదంతా ఎలక్షన్ స్టంట్ అనుకోవచ్చు కదా! అదంతా గూడా. ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ అని చెప్పేసి వాళ్ళు మాకు చూపిస్తా ఉన్నారు. మేమేమనుకుంటాము, ప్రజలు ఎవరైనా సరే మీ సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పేసి ఏ నాయకుడు ముందుకు వస్తే ఆశగా అడుగుతాము. వచ్చిన తర్వాత మా సమస్య పరిష్కరించమని చెప్పేసి అంటాం. మా న్యాయబద్ధమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకోసము అంటే భారతదేశం లోపల ఏ రాష్ట్రంలో అయినా సరే, కేంద్ర ప్రభుత్వం అయినా అటు రాష్ట్ర ప్రభుత్వంలో అయినా సరే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా ఉద్యోగుల కోసము వాళ్ళకి సంబంధించిన డిఏలని, పీఆర్సీ అని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అంశాలే. ఇవేం మేము ఉద్యోగులు మీ గొంతెమ్మ కోరికలు కోరుకునే విషయాలు ఏం కావు. వాటిని మేము అమలు చేయమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు సిపిఎస్ ఉంది. ఈ ప్రభుత్వం అధికారం రాకడ ముందు మీరు ఏం చెప్పిన వాళ్ళు, మేము అధికారంలోకి వచ్చిన వెంబడే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి అన్నారు. నేటికి 3 సంవత్సరాలు అయింది. దానిపైన ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదు. రిటైర్మెంట్ అవుతున్నటువంటి సిపిఎస్ ఉద్యోగుల యొక్క జీవితాలు అగమ్య గోచరంగా ఉన్నాయి. ఒక్కొక్క ఉపాధ్యాయునికి కనీసం 3,000 పెన్షన్, 2,000 పెన్షన్ వస్తూ ఉంటే వాళ్ళు ఏ విధంగా జీవిస్తారు? ఇంకెప్పుడు మీరు నిర్ణయాలు తీసుకుంటారు? ఉద్యోగ ఉపాధ్యాయులు ఇంకా క్షీణించిన తర్వాత వాళ్ళు ఇంకా తీవ్ర ఇబ్బందులు గురైన తర్వాత తీసుకుంటారా? అలా ఇంకెంతకాలం జాప్యం చేస్తాను ఒక ప్రధానమైన డిమాండ్ తోటి మేము ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఎటువంటి హామీలు మీ విద్యా రంగ ఉపాధ్యాయులకు అందరికీ గూడా ఎటువంటి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రధానంగా వాళ్ళ అధికారంలోకి రావడానికి, మిమ్మల్ని ఆకర్షితులు అవ్వడానికి అసలు ఏమి హామీలు ఇచ్చినారు మీకు? మాకు ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలు ఏంటి అంటే ఏకీకృత సర్వీస్ రూల్ తీసుకొచ్చి ఉద్యోగులకు ప్రమోషన్ ఇస్తామని చెప్పేసి ఒకటి ప్రధానంగా చెప్పడం జరిగింది. తర్వాత పెండింగ్ లో ఉన్నటువంటి ఆర్థిక పరమైన అంశాలు ఏవైతే ఉండవో అవన్నీ మేము వెంటనే రిలీజ్ చేసి మీకు ఆర్థిక పరమైన ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి వాటిని కూడా మేము ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాము. తర్వాత ఇంకోటి ఏమంటున్నాము అంటే విద్యార్థులు సరిపడా ఉపాధ్యాయులు నియమించమని చెప్పేసి ఈ సందర్భంగా మేము కొడతా ఉన్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తే 60 మంది ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర ఒక ఉపాధ్యాయుడు ఉంటే ఏ విధంగా నడుస్తుంది? ప్రైవేట్ పాఠశాల లోపల నర్సరీ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు, ఎల్కేజీ యూకేజీ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు. అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలోకి విద్యార్థులు వెళ్తా ఉంటే ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మా దగ్గర కూడా 2020 నూతన విద్యా విధానం అమలు చేసి మా దగ్గర కూడా ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఎస్టాబ్లిషన్ చేసి ఉద్యోగులు నియమించమని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఆ రకంగా విద్యా వ్యవస్థను బాగు చేయమని చెప్పేసి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులు లేకపోవడమే, విద్యార్థులు స్కూళ్ళకి రాకపోవడం వల్లనే 27,000 స్కూళ్ళని 4,000 స్కూళ్ళకే తగ్గిస్తున్నాం, కుదిస్తున్నాము. ఉన్నత విద్య అందుతుంది వాళ్ళందరికీ కూడా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న పరిస్థితి. దీనికి ప్రధాన కారణం అధికారులేనండి, ఉద్యోగులు ఉపాధ్యాయులు కాదు. ఇప్పుడు ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువ ఉంటే విద్యార్థులు వేరే పాఠశాలకు ఎందుకు వెళ్తారు? ఇప్పుడు గురుకులాల లోపల ఏదైనా ఒక ఉపాధ్యాయులు లేకపోతే ఎంబడి ఆ ప్రిన్సిపల్ ఏం చేస్తారు, నోటిఫికేషన్ ఇచ్చి ఆ సంబంధించినటువంటి ఉపాధ్యాయుని కాంట్రాక్ట్ బేస్ లో తీసుకుంటాడు. మా దగ్గర దాదాపు నారాయణపేట జిల్లాలో 380 పైచీలకు వేకెన్సీస్ ఉన్నాయి. ఒక వివి నియమించమని చెప్పేసి గత 2 సంవత్సరాల నుంచి మేము అడుగుతా ఉంటే కూడా స్పందించడం లేదు ఈ ప్రభుత్వం. మరి దీని తప్ప ఎవరిది? మా ఉపాధ్యాయులదే, సంఘాలదే, సమాజానిదే? నియమించేటటువంటి అధికారం ఎవరి చేతిలో ఉంది? వారి చేతిలో ఉంది. వారు నియమించుకుని తాసారం చేస్తే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి సంఖ్య రావడం తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గే అవకాశాలే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది మీరు ఫస్ట్ ఉపాధ్యాయులు నియమించండి, ఉద్యోగ సమస్యలు పరిష్కరించండి. పరిష్కరించిన తర్వాత వారి నుంచి అవుట్కమ్స్ రాకపోతే అప్పుడు మీరు మమ్మల్ని ప్రశ్నించండి. అంతేగాని మా దగ్గర ఉపాధ్యాయులు పెట్టకుండా అది పెట్టకుండా మీరు స్ట్రెంత్ పెంచండి, స్ట్రెంత్ పెంచండి ఎవరు వస్తారండి? మొన్న మేము ఆల్రెడీ బడిపాట కార్యక్రమానికి వెళ్ళినాము. వెళ్తే కొన్ని గ్రామాల్లో ఏమన్నారు, సార్ మీ ఊర్లో మీ స్కూల్లో ఒకరే టీచర్ ఉన్నారు సార్, 2 టీచర్లు ఉన్నారు సార్, మీరు ఎట్లా చెప్తారు చదువు? అదే ప్రైవేట్ పాఠశాలకు పోతే 5 మంది సారోళ్ళు ఉండరు, 6 మంది సారోళ్ళు ఉండరు. ఒకవేళ సంఖ్య పెరిగితే వాళ్ళు ఎంబడే 1-2-3 టీచర్స్ నియమించుకుంటారు. మీ దగ్గర అట్లా ఉందా సార్ వ్యవస్థ? అది లేని మీ దగ్గర ఏమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఎట్లా అడుగుతారు సార్ మమ్మల్ని అని చెప్పేసి మమ్మల్ని ప్రశ్నించే సందర్భం ఉంది. కానీ మా చేతుల్లో లేదుగా మీరు నియమించుకునేటువంటి అధికారం. వివిలో నియమించే అధికారం వాళ్ళ దగ్గర లేదు. స్ట్రెంత్ విషయంలోనే కాకుండా విద్యార్థులు ఆకర్షితులు అవ్వడానికి లేదా విద్యార్థుల తల్లిదండ్రులు ఆకర్షితులు అయ్యి మీ స్కూల్లో జాయిన్ చేయడానికి ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉంటే వాళ్ళు ఆకర్షితులు అవుతారు అసలు గవర్నమెంట్ స్కూళ్ళకి? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ప్రధానంగా మౌలికమైన సదుపాయాలు అంటే పాఠశాల లోపల ప్రైవేట్ పాఠశాల ధీటుగా మనకు టాయిలెట్స్ కానీ, తర్వాత ఉపాధ్యాయులు మెయిన్ ప్రధానంగా ఉపాధ్యాయులు మనం నియమిస్తే సగం సమస్యలు తీరిపోతాయి. ఇప్పుడు ఏ పాఠశాలగా నేను ఎన్ని మౌలిక సదుపాయాలు కల్పించినా, టీవీలు పెట్టినా, బెంచెస్ పెట్టినా, రూమ్స్ పెట్టినా అది చెప్పే ఉపాధ్యాయులు లేకపోతే
వస్తారా ఎవరైనా విద్యార్థి? మనం ఏం చూసి చేస్తాం పాఠశాలకి? ఆడ మౌలిక వసతులతో పాటుగా ఉపాధ్యాయులు సరైన బోధన చేస్తారా లేదని అడుగుతాం. ఒకవేళ ఉపాధ్యాయులు ఉన్నప్పుడు సరైన బోధన జరుగుతాయి విద్యార్థులకి. శాస్త్రీయమైన విద్య, నాణ్యమైన విద్య అందించబడాలంటే ఉపాధ్యాయులు ఉండాల్సిందే. ఆ ఉపాధ్యాయులను మీరు నియమించుకొని తాసారం చేసినప్పుడు పాఠశాలలో ఖచ్చితంగా స్ట్రెంత్ పడిపోతుంది. ఇది ఇండైరెక్ట్ గా ప్రభుత్వం యొక్క బాధ్యతనే ఇది. కాబట్టి ఉద్యోగుల యొక్క బాధ్యత కాదు ఇది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వీవీలను మాకు నియమిస్తే కానీ లేదా సకాలంలో డిఎస్సి చేస్తే, ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. గతంలో వేసినటువంటి డిఎస్సిని మీరు తొందరగా వచ్చి నియామకం చేసిన సరే మంచి విషయం, దాన్ని మేము స్వాగతిస్తాం, తప్పేం లేదు. అదేవిధంగా ఇంకా వేకెన్సీ తీసుకొని ఉన్నటువంటి జిల్లాలో కనీసం డిఎస్సి ప్రకటిస్తే నూతన ఉపాధ్యాయులు వచ్చినప్పుడు విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాల బతికే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాల బతికితే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ప్రైవేట్ పాఠశాల లోపల ధనవంతుల్లో లేకుంటే వేరే వాళ్ళు ఎవరో వేసుకుంటారు. కానీ ప్రభుత్వ పాఠశాలకు వచ్చేవాళ్ళు చాలా వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించిన విద్యార్థులు వస్తారు. కాబట్టి వారికి మనం నాణ్యమైన విద్య అందించాలన్నప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత పైన ఉంటుంది. ప్రభుత్వం విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు నియమించినప్పుడు మాత్రమే విద్యారంగం బాగుపడేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ ఇలా ఉంటే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతూ స్కూళ్ళ పరిస్థితిని పక్కన పెట్టి ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోండి, ఫారెన్ లో ఉద్యోగాలు చేయాలి, ఫారెన్ లాగా తయారు కావాలి మన తెలంగాణ అని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఫారెన్ లాగా తయారు కావాలంటే ఇప్పుడు కుక్కను చూసి నక్క వాతుడుకున్న పరిస్థితి లాగా అవుతుంది. మన వెనకడికి బాగా ప్రాచీన కాలం లోపల భారతీయ విద్యా వ్యవస్థను చూసి ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఇక్కడ చదువుకున్నా ఉన్నారు. ఇప్పుడు మనం ఏమవుతున్నాము, ప్రపంచ దేశ విద్యా వ్యవస్థకు మనం ఆకర్షితులవుతాం. కారణం ఏంటి అంటే మన లోపల సంస్కరణ తీసుకురాకపోవడం, మన విద్యా విధానం సరైన ప్రాపర్లో మనం గైడ్ లైన్స్ చేసుకోలేకపోవడం, ఈ రకమైనటువంటి విధానాలు అవలంబించడం వల్లనే మనము ఫారెనర్స్ ఎక్కువ వెళ్తా ఉన్నాం. మనం చేయాల్సిన గైడ్ లైన్స్ ఏంటి అంటే మన దేశం లోపల 140 కోట్ల మంది జనాభా ఉంది. ప్రపంచంలో దాదాపు ఒక 20 దేశాలకు సరిపడే జనాభా మన దేశంలో ఉంది. మనం ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు? మన విద్యార్థులు నాణ్యమైన విద్య అందిస్తే, నాణ్యమైన విద్య అందించినప్పుడు మాత్రమే అవన్నీ నూతన ఆవిష్కారాలు అనేది చేపడుతుంది. ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం ఒకటి తీసుకొస్తుంది. ఏంది కార్యక్రమం? NEP 20 లోపల వృత్తి విద్య కోర్సులు తీసుకొచ్చింది. అంటే చిన్నతనం నుంచి విద్యార్థులకు ఏ రంగం పైన ఆసక్తి ఉంటుందో ఆ రంగం లోపల వాళ్ళకు వృత్తిని నేర్పించినట్లయితే భవిష్యత్తులో వాళ్ళు ఆ వృత్తిలో జాయిన్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. దాన్ని అమలు చేయమని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.